హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అసలు మీ లైఫ్లో ప్రజెంట్ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిందా, లేకపోతే కొత్తగా న్యూస్ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుందా అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఇక్కడ నేను 3 పాయిల్స్ అనేది పెట్టానండి. పాయిల్ 1, పాయిల్ 2, పాయిల్ 3. మీకు ఏ పాయిల్ అనేది లైక్ అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. టైం స్టాంప్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది పెడతాను. మీరు అక్కడి నుంచి మీకు నచ్చిన పాయిల్ అనేది మీరు వినొచ్చు. ఒకవేళ మీకు ఒకటి కన్నా 2 కనుక లైక్ అయితే ఆ 2 కూడా వినండి. ఇన్ కేస్ మీకు రెజొనేట్ అయితే మాత్రమే తీసుకోండి, రెజొనేట్ అవ్వలేని వాటిని తీసుకోవద్దు. ముందుగా మనం ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, 3 ఆఫ్ కప్స్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క ఎండింగ్ కానీ ఒకవేళ స్టార్టింగ్ కానీ వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూవర్స్ ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోని అసలు ఎండింగ్ ఏంటి, ఇప్పుడు కొత్తగా న్యూగా అనేది న్యూ సైకిల్ అనేది ఏం స్టార్ట్ అయిందో. ఫస్ట్ ఎండింగ్ అనేది మనం చూద్దాం. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. 3 ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక మంచి సెలబ్రేషన్ మూడ్ లో అనేది ఉన్నారు. ప్రెసెంట్ మీ పాజిటివ్ గా ఉంది. మీ యొక్క కరెంట్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్ గా ఉంది. మీరు ఫ్యామిలీతోనే కానీ ఫ్రెండ్స్ తో కానీ ఒక మంచి సెలబ్రేషన్ మూడ్ లో అనేది మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు మీ యొక్క సైకిల్స్ అనేవి ఏం చెప్తున్నాయి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఎండింగ్ చూద్దాం. ఏస్ ఆఫ్ వాండ్స్, మెజిషియన్, 2 of swords, the emperor. ఓకే, ఫుల్ కార్డ్. నెక్స్ట్ మనం స్టార్టింగ్ ఏంటో అది కూడా చూసేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క లైఫ్లో కొత్తగా న్యూ బిగినింగ్ ఏంటి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ లైఫ్లో కొత్తగా న్యూ బిగినింగ్ ఏంటి. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, వరల్డ్ కార్డ్. 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, డెవిల్ కార్డ్. ఇంకా నైట్ ఆఫ్ సోర్డ్స్ కూడా వచ్చింది. డెవిల్ కార్డ్ ఇలా క్లోజ్ చేద్దాం అంతగా. మీ లైఫ్లో అసలు ఎండింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు అనేవాళ్ళు ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్లోనే అనేది మీరు ఉన్నారండి. ప్రస్తుతానికి ప్రెసెంట్గా మీ సిచ్యువేషన్ అనేది అలాగే కనిపిస్తుంది. మేబీ ఇదేంటంటే ఒక రిలేషన్షిప్ విషయంలో అనేది మీరు చాలా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్లో అనేది మీరు కనిపిస్తున్నారు. ఆ రిలేషన్ విషయంలోనే మీరు అసలు ముందుకు వెళ్దామా మీరు వద్దా అనే దీంట్లో చాలా కన్ఫ్యూజ్ అనేది మీరు అనేవాళ్ళు అవుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా మీరు ఫస్ట్ స్టేబుల్గా ఉండాలండి. ఇక్కడ మీరు ఎంపరర్ కార్డ్ కూడా వచ్చింది. మీరు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు ఏ విషయంలోనైనా డెసిషన్స్ అనేవి తూచి తీసుకుంటారు. అలాగే మీరు ఒక మంచి స్టేబుల్ పర్సనాలిటీ కూడా మీలో అనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఒక లవ్ రిలేషన్షిప్స్ లో ఏంటంటే కన్ఫ్యూజింగ్ అనేది అయిపోతున్నారు. మీరు అక్కడ ఏంటి ఆ బ్లాకేజెస్ ఏంటి అర్థం కాకుండా, మేబీ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, ఎవరైనా సరే కొంచెం మ్యానిపులేటివ్ పర్సన్స్ లా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మీరు అనేవారు కాస్త కన్ఫ్యూజింగ్ అనేది కనబడుతున్నారండి. కాకపోతే మీరు చాలా లాయల్ పర్సన్, చాలా హుందాగా కూడా మీరు ఉంటారు. ఏదైనా ఒక డెసిషన్ అనేది తీసుకున్నారంటే మీరు అనేవాళ్ళు స్టిక్ అనేదే ఉంటారండి. ఆ డెసిషన్ లోని ఏ మార్పు అనేది ఉండదు. కాకపోతే వీళ్ళు ఇక్కడ మ్యానిపులేట్ అనేది మీకు చేయడం వల్ల ఒక ఫూల్ లాగా మీరు ఏంటంటే ఏమీ ఆలోచించకుండా ఒక స్టెప్ అనేది ముందుకు వేసేద్దాం, ఏం జరిగితే అది జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారా. అసలు యాక్షన్ తీసుకుందామా వద్దా
అని కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో కూడా ఉన్నారండి. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైకిల్లోని మీరు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండి స్టక్ అవ్వకుండా ఒక దగ్గర ఆగి కూర్చొని మీరు అనేది ఆలోచించండి. ఇటువంటి వాళ్ళతోని మన రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎక్కువగా మ్యానిపులేటివ్ గా ఉన్నారు. కాకపోతే మీకు ఆల్రెడీ మెజిషియన్ కార్డ్ కూడా వచ్చిందండి. మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి. అవతల వాళ్ళు మ్యానిపులేటివ్ అన్న విషయాన్ని కూడా మీరు గ్రహించగలరు. కానీ ఇక్కడ మీరు రిలేషన్షిప్ అనేది మీరు ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఎందుకులే ఆర్గ్యుమెంట్స్, మనం ఇష్టపడ్డం కావాలనుకున్నాం ఎందుకు దూరం చేసుకోవడం అన్న విషయంలో కూడా మీరు ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళతో ఏమవుతుందంటే ఈ సైకిల్ అనేది మీకు క్లోజ్ అయిపోతుందండి. మీ లైఫ్ లో కొత్త బిగినింగ్స్, న్యూ స్టార్ట్స్ అనేవి వస్తాయి. ఇలాంటి మ్యానిపులేటివ్ పర్సన్స్ తోని ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది మీకు లేదు. ఎందుకంటే ఇది లైఫ్. ఎవరు పడితే వాళ్ళ చాలా విలువైంది. ఎవరికి పడితే వాళ్ళ చేతుల్లో మన లైఫ్ ని పెట్టేసి మనం సాడ్ గా డిప్రెసివ్ గానో ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది అస్సలు లేదండి. కాకపోతే మీరు పాజిటివ్ గా తీసుకోండి. ఎవరితోని ఏ ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా మీరు చేయకుండా స్మూత్ గా ఆ రిలేషన్షిప్ నుంచి మీరు అనేవాళ్ళు బయటకు అనేది వచ్చేయండి. అప్పుడు మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఏంటనేది మనం చూద్దాం. మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అనేవి చాలా బాగున్నాయండి. మీరు చాలా హార్డ్ వర్కర్. ఎందుకంటే ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 8 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ కెరియర్ విషయంలోని మీరు సెటిల్ అవ్వడానికి ఇప్పుడు ఉన్న స్కిల్స్ అనేవి నాకు సరిపోవు, నేను ఇంకా బాగా అప్గ్రేడ్ అవ్వాలి, అన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు టెక్నికల్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ గా ఏమైనా వర్క్స్ చేసుకునే పర్సన్ అవ్వచ్చు. కానీ ఏ వర్క్ అయినా సరే మీరున్న పొజిషన్ కన్నా ఇంకా మాస్టర్ అవ్వాలని చెప్పేసి మీరు అనే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. మీ ప్రపంచం అనేది కొత్తగా మారబోతుందండి. మీ లైఫ్ లోకి అనేది కొత్త పర్సన్స్, ఒక మంచి పర్సన్స్ అనే వాళ్ళు కూడా మీ లైఫ్ లోకి వస్తారు. మీరు యాక్షన్ అనేది తీసుకొని మీరు అనుకున్న విజయాలు సాధించడానికి మీరు అనే వాళ్ళ ముందుకు వెళ్ళాలండి. మీరు డే అండ్ నైట్ కూడా కష్టపడి మీ లైఫ్ లోని ఉన్న టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి అనేది మీరు ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. అలాగే మీకు ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. ఈ డెవిల్ కార్డ్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఎవరినైతే వదిలించుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్స్ ఏంటంటే లైక్ ఏ డెవిల్ లాగా టాక్సిక్ అని చెప్పాను కదా నేను, వాళ్ళు మళ్ళీ మీ వెనక వస్తారు, మీ మీదకి వెంటబడి ఇంకా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి లాగడానికి అనేది కూడా వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేస్తారు. కానీ మీరు ఆ ట్రాప్ లో అనేది పడకండి. మీ ఫోకస్ అనేది ఏ రిలేషన్షిప్ లో కూడా ప్రస్తుతానికి అనేది పెట్టద్దు. మంచి వాళ్ళు తప్పకుండా మీ జీవితంలోకి అనేది తప్పకుండా వస్తారు. ఒక 2-3 months అనేది మీరు వెయిట్ చేస్తే ఒక మంచి పర్సన్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు. మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ గా కూడా మారుతుంది. మీరు ఆల్రెడీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఈ వర్క్ మీద ఇంకా మోర్ ఫోకస్ అనేది చేయండి. అప్పుడు గ్యారంటీగా సరే మీరు ఒక మంచి విజయాన్ని అనేది అందుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్లేస్ అనేది మీరు వెళ్ళగలుగుతారు. ఒక మంచి పొజిషన్ కి, ఒక మంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనే దానికి కూడా మీరు అనే వాళ్ళు రీచ్ అనేది అవుతారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి. అలాగే మనం నెక్స్ట్ ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా చూద్దాం. అసలు ఇందులో ఏముందో చూద్దాం ఫస్ట్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. కేరింగ్ అండ్ లవింగ్ గా కూడా ఉంటారు. మీరు లవ్ అండ్ రిలేషన్షిప్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తారు. ఇది మేల్ ఫీమేల్ ఎవరికైనా సరే వర్తిస్తుందండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లో అసలు క్లోజ్ అయిపోయిన చాప్టర్ ఏంటి, ఇప్పుడు అసలు కొత్తగా బిగిన్ అవుతున్న చాప్టర్ ఏంటి, ఏం అంతం అవబోతుంది, ఏ సైకిల్ అనేది ఆరంభం అవబోతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే, 7 ఆఫ్ వాండ్స్, ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్, డెత్, రీబర్త్ కరెక్ట్ గా వచ్చిందండి. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, నెక్స్ట్ ఫుల్ కార్డ్, 8 ఆఫ్ స్వర్డ్స్,
Three of Pentacles, Seven of Swords, Knight of Wands. ఇక్కడ 2 times అనేది క్వీన్ ఎనర్జీ అనేది వచ్చిందండి. ఇక్కడ మీరు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అండ్ నెక్స్ట్ మీరు ఏంటంటే ఏ విషయం అయినా సరే జాగ్రత్తగా హ్యాండిల్ అనేది మీరు చేసుకోగలరండి. జీవితంలోనే మనకి ఏం కావాలి, మనకి ఏం అక్కర్లేదు అనే విషయంలో కూడా మీరు అనేవాళ్ళు చాలా స్టేబుల్ గా ఉంటారు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది కూడా మీరు తీసుకోగలుగుతారు లైఫ్ లోని. ఇక్కడ మీ లైఫ్ లో ఏంటి సైకిల్ అనేది ఎలా రన్ అవుతుందంటే, ఆల్రెడీ ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నారో, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ అనేవి కంప్లీట్ గా క్లోజ్ అనేది అయిపోతాయండి. మీ లైఫ్ లో మీరు ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ గా ఉన్నారు. మీకు కావాల్సినవన్నీ కూడా ఫెసిలిటీస్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, అవన్నీ కూడా మీ లైఫ్ లో అనేవి పర్ఫెక్ట్ గా అనేది ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చాలా మంది ఏంటంటే ఎక్కువగా నెగిటివిటీ అండ్ టాక్సిక్ పర్సన్స్ మధ్య ఉన్నారండి. మీరు బాగా సెటిల్ డౌన్ అయ్యారు, మీరు వాళ్ళకన్నా చాలా ఇంప్రూవ్ అయ్యారు, మీరు ఒక మంచి పర్సన్. అలాగే ప్రతి విషయంలో కూడా ఫైనాన్షియల్ విషయంలో కూడా మీరు చాలా స్టేబుల్ గా ఉన్నారని మీ మీద ఎక్కువ మంది జెలసీగా ఫీల్ అవుతున్నారండి. ఎక్కువ చెప్పాలంటే క్వీన్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీకు ఉన్నారండి. అక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, అలాగే క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. అంటే ఒంటి చేత్తో మీరు ఏ ఒక్క పనినైనా మీరు అనేది సమర్థవంతంగా అనేది చేయగలరండి. అది ఇంట్లోనైనా అవ్వచ్చు, ఆఫీస్ లో అయినా అవ్వచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మీరు అనే వాళ్ళు హ్యాండిల్ చేయగలదు. ఇక్కడ క్వీన్ వచ్చిందంటే ఓన్లీ ఫీమేల్ కి అని కాదండి, మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరికి వర్తిస్తుంది. కాకపోతే ఆ క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి అనేవాళ్ళు మీరు ఉంటారండి. ఇక్కడ మీరు ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్స్, గొడవలు అనేవి ఆల్రెడీ గొడవల్లో ఉన్నారు. కాకపోతే మిమ్మల్ని మీరు అనేది ప్రొటెక్ట్ అనేది చేసుకోండి. మీరు యోగా, మెడిటేషన్ అలాంటివన్నీ చేసుకొని ఒక ప్రొటెక్షన్ అనేది చేసుకోండి. కాకపోతే రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ మీ రిలేషన్షిప్స్ లో ఏంటంటే కొంచెం ఒక చైల్డ్ లైక్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ తోనే ప్రెసెంట్ మీరు అయితే ట్రావెల్ అనేది అవుతున్నారండి. వీళ్ళంటే ఏజ్ అంటే ఎక్కువే ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క మైండ్ అనేది ప్రాపర్ మెచ్యూరిటీ అనేది లేదు. దానివల్ల ఏంటంటే మీకు వాళ్ళకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుంటాయి. మీరు చాలా స్టేబుల్ గా ఏ విషయం అయినా పర్ఫెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా మనం డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తి. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఆకతాయితనంగా ఉంటుంది. లైఫ్ మీద పెద్దగా సీరియస్నెస్ అని కానీ రిలేషన్షిప్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు తెలియదండి. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఉండడం వల్ల వీళ్ళతోనే మీకు అనేది కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ యొక్క సైకిల్ అనేది క్లోజ్ అవబోతుందండి. మీ పార్ట్నర్ కూడా కొంచెంగా చేంజ్ అనేది అవడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి వాళ్ళ కోసం మీరు ఎక్కువగా స్ట్రెస్ అనేది ఇవ్వద్దు, వాళ్ళకి కొంచెం టైం అనేది ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు అనేది మారబోతున్నారు. నెక్స్ట్ మీ యొక్క సైకిల్ అనేది న్యూ చాప్టర్ అనేది ఏం స్టార్ట్ అవబోతుందంటే నుంచి మీ లైఫ్ లో మీకు నేను చెప్పినట్టు ఏంటంటే మీకు ఆఫీసుల్లో ఎక్కువగా టీం వర్క్ అనేది మీరు చేయాల్సి వస్తుందండి. మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ గా ముందుకెళ్ళిన పర్సనే, కానీ మీరు ఒక్కలే కాకుండా మీతో పాటు మీ టీంని కూడా మీరు అనే వాళ్ళు ముందుకనేది తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ మీ టీం మెంబర్స్ తోని మీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా బ్లైండ్ గా ట్రస్ట్ అనేది చేయొద్దు. ఎందుకంటే పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేయాలి అంటే క్రెడిట్ అంతా వాళ్ళే తీసేసుకోవాలి. వర్క్ అంతా మీరు చేస్తే క్రెడిట్ వాళ్ళు తీసుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టేసి వాళ్ళ ముందుకు వెళ్ళాలని చూస్తున్నారండి. ఇక్కడ మీరు చీటింగ్ కి గురయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మిమ్మల్ని కూడా ఐసోలేషన్ అనేది చేసేసి మీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తీసుకురావాలి అనే థాట్స్ లో కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. మీరేంటంటే ఒక పాజిటివ్ పర్సన్, ఎవరి కోసం మీరు పట్టించుకోరు. మీరు కెరియర్ లను ముందుకు వెళ్ళాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, జీవితంలోనే అనుకున్నది ఎలా సాధించాలి అన్న దీని మీద మీ ఫోకస్ అనేది ఉంటుంది. కానీ మీరు మీ చుట్టూ ఉన్న మనుషుల మీద కూడా ఫోకస్ అనేది చేయండి. ఎవరైనా సరే ముందుకు మంచిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని పూర్తిగా ట్రస్ట్ అనేది మీరు చెయ్యొద్దు. వెనకాతల గోతులు తవ్వి మీకు వెనకాతల బ్యాక్ స్టాపింగ్ కి మీరు గురవడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే
చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో అయితే ప్రాబ్లం కనిపించట్లేదు, కానీ కెరియర్ విషయంలోనే ఎక్కువగా నాకైతే ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుందండి. ఎందుకంటే చెప్పాలంటే మీ పార్ట్నర్ అనే వాళ్ళు చైల్డ్ లైక్ మెంటాలిటీ, చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉంటారు, మీతో పోట్లాడుతూ ఉంటారు, అంతే తప్ప మీకు ఏదో హామ్ చేయాలని, మీకు నెగిటివ్ గా వెళ్ళాలని థాట్స్ అనేది ఉండదండి. వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. మేబీ వాళ్ళ లైఫ్ లో కూడా కొత్తగా న్యూ టర్న్స్ వచ్చి లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని వాళ్ళకు కూడా మెచ్యూరిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆఫీసుల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ మీరు కనుక బిజినెస్ పీపుల్ కనుక అయ్యుంటే మీ యొక్క స్టాఫ్ ను కూడా బ్లైండ్ గా నమ్మద్దు. ఎందుకంటే మనీ విషయంలోనే ఏదైనా చీటింగ్ జరగడానికి, మీ మనీ ఏదైనా దొంగతనం గురవడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా అనేది ఉండండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క లైఫ్ లోని అసలు క్లోజ్ అయిపోయిన సైకిల్ ఏంటి, అలాగే కొత్తగా న్యూ బిగినింగ్స్ అనేవి ఏం స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మనం ఇదేం కార్డో చూద్దాం. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇందా క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది వీళ్ళకి, స్టార్టింగ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. వీరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి, కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంటుంది మీలోనే. ఒక్కోసారి మీ మీద మీరే సెల్ఫ్ డౌట్ పడుతూ ఉంటారు. కాకపోతే మీరు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది కనుక బిల్డ్ చేసుకోగలిగితే మీరు ఎలాగ మీరు క్వీనే, ఇంకా క్వీన్ కోసం ఇంకా నేను చెప్పేదేముంది. నెక్స్ట్ మనం చూద్దాం. Temperance, 6 of Wands, 10 of Pentacles, King of Wands. That Queen of Wands వచ్చింది, ఇప్పుడు King of Wands వచ్చింది. Five of Pentacles, Two of Wands, 7 of Pentacles, Page of Cups. Okay. Patience. The Star card. ఇక్కడ మీ లైఫ్ లోనే కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవబోతుందండి. అలాగే మీ లైఫ్ లోనే ఓల్డ్ చాప్టర్ అనేది కూడా ఎండ్ అవబోతుంది. కానీ ఎందులోని ఏ యొక్క సైకిల్ అనేది ఏంటి, ఎందులో పాజిటివ్ ఉందో ఎందులో నెగిటివ్ అనేది ఉందో మనం చూద్దాము. మీరు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ లోని ఫస్ట్ మనం ఏంటంటే ఎండింగ్ అనేది చూద్దాము. మీరు కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ లోని అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ లో కూడా ఉన్నారండి. మేబీ మీ హెల్త్ అయినా పాడవి డౌన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ ఫాదర్ ఆర్ మదర్ మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు, లేకపోతే మీ స్పౌస్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ హెల్త్ కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చండి. మేబీ కొంతమంది యాక్సిడెంట్స్ అవడం వల్ల కూడా అలా జరిగేసి ఉండొచ్చు. వాళ్ళు అనేది బెడ్ రిటర్న్ అయ్యిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ సూన్ వాళ్ళనే వాళ్ళు కోలుకుంటారండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా త్వరగా మీకు సొల్యూషన్ అనేది మీకు లభిస్తుంది. ఎందుకంటే అందరిలాగే మనము హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఒక ఫ్యామిలీతోనే మనము ఉండాలి, గ్రో అవ్వాలి అనేది విషయంలోనే మీరు ఎంతో ఇచ్చేస్తున్నారు. కానీ ఏంటంటే అవన్నీ మీరు అనుకున్నట్టుగా ప్రస్తుతానికైతే సెటిల్ అనేది మనకి అవ్వలేదండి. మీరు ఈ విషయంలో ఏం చేస్తారంటే మీరు కొంచెం బ్యాలెన్స్డ్ గా అనేది ఉండండి. బ్యాలెన్స్డ్ గా ఉండి మీ ఫోకస్ అనేది ఫస్ట్ రిలేషన్షిప్ కన్నా ఫస్ట్ కెరియర్ మీద అనేది ఎక్కువగా పెట్టండి. మీరు లైఫ్ లో ఫోకస్ అనేది వర్క్ మీద పెంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సూన్ త్వరలోనే ఈ సైకిల్ అనేది క్లోజ్ అయ్యి కొత్త న్యూ బిగినింగ్స్ అనేవి మీకు స్టార్ట్ అవబోతుంటాయండి. మీ లవ్డ్ వన్స్ కి మీరు అనే వాళ్ళు కంప్లీట్ గా సపోర్ట్ అనేది ఇవ్వండి, వాళ్ళకి తోడుగా ఉండండి. కాబట్టి ఏవైతే ఇష్యూస్ అనేవి ఉన్నాయో ఫైనాన్షియల్ గా మీకు అనేది ఏవైనా అప్పులు, అంటే మీరు అప్పులు చేయకపోయినా సరే మధ్యలో ఎవరికైనా సంతకాలు పెట్టడం వల్ల కూడా మీరు అలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లో అనేది ఇరుక్కొని బాగా సఫర్ అనేది అవుతున్నారండి. అవి కూడా 2-3 months లో అనేవి ఏంటంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా
సార్ట్అవుట్ అనేది అవుతాయి. మీకు గనక ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఆ ఇష్యూస్ కూడా అనేది సార్ట్అవుట్ అవుతాయండి. మీరు ఏ హెల్త్ ఇష్యూని అనేది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎంత త్వరగా డాక్టర్ని అనేది కన్సల్ట్ చేస్తే అంత బాగుంటుంది. ఆ తర్వాతే మీరు అనేది క్యూర్ అనేది అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మీరు అనేది సెల్ఫ్ డౌట్ అనేది మానేయండి. మీరు అనేది ఏం చేస్తున్నారు అనే దీని మీద మీరు అనేది మోర్ అనేది ఎక్కువగా ఫోకస్ అనేది చేయండి. మీరు ఫోకస్ చేసుకొని మీరు కనుక ముందుకు కనుక వెళ్తే తప్పకుండా సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. ఈ ఎండింగ్ సైకిల్లో ఏమవుతుందంటే మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేవి క్లోజ్ అనేది అవుతాయండి తప్పకుండా. అలాగే మీ లవ్డ్ వన్స్ అనే వాళ్ళు చాలా త్వరగా కూడా కోలుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంది. నెక్స్ట్ న్యూ బిగినింగ్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ న్యూ బిగినింగ్స్ లోనే ఏంటి కనిపిస్తుందంటే మనకి మీకు ట్రావెలింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. మీరు ఉన్న ప్లేసెస్ నుంచి అట్లీస్ట్ ఒక 500 కిలోమీటర్స్ అయినా సరే మీరు దూరంగా అనేది వెళ్తారు. కొత్తగా అనేది తెలుసుకోవడానికి మేబీ స్టడీ పర్పస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ అనేది కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఏమవుతుందంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హార్డ్ వర్క్ అనేది మీరు చేస్తారండి. అటువంటి ప్లేస్ లోనే మీరు ఒక న్యూ లవ్ అనేది కూడా ఫైండ్ అవుట్ అనేది చేస్తారు. బాగా తప్పకుండా మీ లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ అనేది వస్తారు. వాళ్ళ కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనేది కూడా కలిగిసి ఉంటారండి. వాళ్ళ కూడా మీ యొక్క లైఫ్ లో ఇప్పటి వరకు మిస్ అయిన జాయ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా బ్యాక్ అనేది వస్తుందండి. మీ లైఫ్ లోకి మంచి కలర్ఫుల్ గా మీ లైఫ్ అనేది టర్న్ అనేది అవ్వబోతుంది. ఒక స్టార్ లాగా మీరు కూడా షైన్ అనేది అవుతారు. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొంచెం పేషెన్స్ అనేది మీరు ఎక్కువగా వహిస్తూ ఉండాలి. దేనికోసం అనేది కూడా మీరు కంగారు పడకండి. కొత్తగా ఒక వ్యక్తి మన జీవితంలో వచ్చిన తర్వాత ముందు ఫ్రెండ్షిప్ అనేది చేయండి. అంతేగాని వెంటనే లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు అనేది కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఎవరు మన లైఫ్ లో ఎంతవరకు ఉంటారు అనేది మనం చెప్పలేము. అలాగే అవతల వాళ్ళ ఉద్దేశం ఏంటో మన మీద కూడా మనం చెప్పలేము. కాబట్టి మీరు తొందరపడి ఏ నిర్ణయం అనేది తీసుకోవద్దు. అవతల వాళ్ళు చెప్పిన తర్వాతే మీరు ఏ విషయమైనా సరే ఓపెన్ అప్ అనేది అవ్వండి. అప్పుడే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్ లో అనేది వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేయండి. మీరు కొత్త జాబ్ లోకి ఇది అయిన తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్ ముందు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా అంటే ఒక 10 hours పని చేసేది ఇంకో 1 hour ఎక్స్ట్రా అయినా పని చేసేసి ఆ వర్క్ అనేది బాగా గ్రిప్ అనేది తెచ్చుకోండి. అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో మీకు కొంచెం కష్టంగా ఉన్నా సరే తర్వాత అనేది మీరు సెటిల్ డౌన్ అనేది అవుతారు. కొత్త పరిచయాల కోసం మీరు వెళ్ళి వాళ్ళ మీద ఫోకస్ చేసి వర్క్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పకుండా మన లైఫ్ లోకి ఈసారి మీ జీవితంలోకి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు తప్పకుండా మీ లైఫ్ లాంగ్ మీతో అనేది స్టిక్ అయితేనే ఉంటారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ షేర్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212కి మీరు వాట్సాప్ అనేది చేయండి. మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.